హలో ఇంటర్లింక్ మెంబర్స్, ఈరోజైతే మనకి 2 పోస్టులు అయితే రావడం అయితే జరిగింది ఇంటర్లింక్ నుంచి. అవి ఏంటనేది తెలుసుకుందాం. అంతేకాకుండా అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది కూడా తెలుసుకుందాం లాస్ట్లో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని మీరు షేర్ చేయకపోతే వెంటనే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకు వచ్చినటువంటి పోస్టుల గురించి చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇంటర్లింక్లోకి మరో అద్భుతమైన వారం. మేము ఇంటర్లింక్ని ప్రారంభించి చాలా కాలం అయ్యింది. అంటే ఇవి మనకి ఇంటర్లింక్ వీక్లీ హైలైట్స్ అనమాట. అంటే వీక్లీగా అసలు ఏం ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిగాయి ఏంటనేది మనకు ఒక ఓవర్ వ్యూ లాగా, రీక్యాప్ లాగా అయితే చెప్తారనమాట. అన్నీ కూడా అది ఏమేమి జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా అయితే మనం తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, మరియు ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి దాని ఊపును కొనసాగించడం చూడటం చాలా బాగుంది. ఇక్కడ రీక్యాప్ ఉంది. గత 7 రోజుల్లో దాదాపు మనకి ఇక్కడ 1,10,000 కొత్త వినియోగదారులు వచ్చారని అయితే చెప్తున్నారు అనమాట ఇంటర్లింక్లో. కాబట్టి ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చారిటీ, ఇంకా ఎక్స్ దేశాల మినీ గేమ్ మరియు వారపు పోటీ కోసం మరో $5,000. అంటే మనకి ఇంటర్లింక్లో కొన్ని గేమ్స్ అయితే తీసుకురాబోతున్నారు, దానికి కావచ్చు. ఇంకా చారిటీస్ అంటే కొన్ని చారిటీ ట్రస్ట్లు లాగా అయితే కొన్ని అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అవన్నిటికీ కూడా మొత్తం ఖర్చు అయినటువంటి డబ్బులు వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. $5,000 అని అయితే మీరు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చూడండి, అంత ఖర్చు అయిందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రాయబారి మరియు సంఘం అని అయితే చెప్తున్నారు. ఈ వారం మేము ఇంటర్లింక్లో మా అద్భుతమైన సహకారులకు రివార్డ్ చేయడంపై దృష్టి సారించాము. మా $20,000 రెండవ ఆదాయం భాగస్వామ్యాన్ని మొదటి భాగస్వామ్యంతో పోలిస్తే 2 ప్రకటించడానికి మేము గర్విస్తున్నామని అయితే చెప్తున్నారు. మరోసారి మా అంబాసిడర్లకు మాతో నిలబడి ఇంటర్లింక్ని ప్రపంచంలోనే బలమైన రియల్ హ్యూమన్ నెట్వర్క్గా మారాలనే దాని దృష్టికి దగ్గరగా వెళ్ళిన వ్యక్తులకు నేరుగా నిజమైన విలువను పంపిణీ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని రివార్డ్స్ లాగైతే ఇస్తున్నారని అయితే చెప్తున్నారు కదా. అది ఎవరికంటే ఎవరైతే అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసి వాళ్ళకి అప్రూవ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే అని అయితే గమనించాలండి. ఇంకా ఎవరైతే ఓన్ మైనింగ్స్ చేసుకుంటారో వీళ్ళకైతే కాదు. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే బలమైన రియల్ హ్యూమన్ నెట్వర్క్గా మారాలనే దాని దృష్టికి దగ్గరగా తీసుకువెళ్ళారు అని అయితే చెప్తున్నారన్నమాట. వాళ్ళకి మా కంపెనీ నుంచి సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. వాళ్ళే అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్రూవ్ అయ్యారో వాళ్ళ గురించి అయితే చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్గా ఉండడం అంటే బహుమతిని ఉద్దేశంతో కలపడం. మీరు ఇంటర్లింక్ ఆదాయంలో భాగస్వామ్యం చేసుకుంటారని అయితే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి, దీనికి ఉండాల్సినటువంటి మనకి ఏవైతే అర్హతలు ఉన్నాయో అవేంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను ఈవినింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఆ వీడియో అనేది. కాబట్టి ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను సాయంత్రం, ఎలా అప్లై చేయాలి, దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది క్లియర్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అది కూడా మీరు ఇచ్చే సపోర్ట్ అనేది కావాలన్నమాట. మీరు పెట్టే కామెంట్స్ ఎస్ అని కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చేస్తానండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి పోస్ట్లో క్రెడిట్ను ఐటీఎల్జీని ధృవీకరించడానికి మరియు ఐటీఎల్ని అన్లాక్ చేయడానికి గేట్వే అని అయితే చెప్తున్నారనమాట. మన హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి పేమెంట్ గేట్వేస్ కానీ ఇవన్నీ కూడా అన్లాక్ చేయడానికి నిర్మించుకుంటారు వీళ్ళు అని అయితే చెప్తున్నారు. మరియు మీరు 0 Web3 అనుభవంతో ప్రారంభించినప్పటికీ నిరంతర శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతారు. ఆదాయ భాగస్వామ్యంతో పాటు అంబాసిడర్ మంత్లీ రివార్డ్ నెల 5 మరియు మంత్లీ రివార్డ్ ఎక్స్ కంట్రీస్
నెల 2లను కూడా పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నామని అయితే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది కొంచెం స్పెషల్గానే ఉండబోతుంది. అదేంటనేది నేను ఈవినింగ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది కామెంట్స్లో తెలియజేయండి మర్చిపోకుండా. మాతో పాటు అభివృద్ధి చెందుతూ సంఘాన్ని నిర్మించే ప్రతి సహకారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని అయితే చెప్తున్నారనమాట. ఇంకా మేము కనీస భవిష్యత్తులో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ప్రోగ్రాం కోసం నిర్మాణం మరియు ప్రణాళికను ఖరారు చేయడానికి కూడా కృషి చేస్తున్నామని అయితే చెప్తున్నారనమాట. అంటే మనకి ఫ్యూచర్లో వస్తుంది ఇది మేనేజ్మెంట్ ట్రైనీ అనే ఒక ప్రోగ్రామ్ అనేది కూడా రాబోతుంది. ఇది అంబాసిడర్ ఎలా ప్రోగ్రామో అది కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి దీంట్లో మనకి రకరకాలు ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో రాబోతుంది. దాని గురించి మేము కొన్ని వర్క్ అనేది చేస్తున్నామని అయితే చెప్తున్నారన్నమాట. ఇదైతే గమనించండి. ఇంకా సెకండ్ పోస్ట్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ పోస్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 1936 పోస్టులు అనమాట ఇప్పటి వరకు పెట్టింది. నిర్వహణ కోసం నిర్మాణం మరియు ప్రణాళిక సమీప భవిష్యత్తులో నిర్మాణ శిక్షణ కార్యక్రమం అని అయితే చెప్తున్నారన్నమాట. అంటే మనం ఇంత మాట్లాడుకున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటికి సంబంధించి అవి త్వరలోనే రాబోతున్నాయని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గత వారం మేము V3.3ని ఇక్కడ మనకి ప్రారంభించామని అయితే చెప్తున్నారు. 2 కొత్త లక్షణాలను పరిచయం చేస్తున్నాము. అది సెక్యూరిటీ గ్రూప్ మరియు నోటిఫికేషన్ సిస్టమ్. ఇది బర్నింగ్ మరియు సెక్యూరిటీ గ్రూప్ కార్యకలాపాలను గురించి వినియోగదారులను హెచ్చరిస్తుందని అయితే చెప్తున్నారన్నమాట. దీన్ని సంబంధించి ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ మనకి ఒక నెంబర్ అయితే చెప్తున్నారు. ఏదంటే 13,09,105 అని అయితే చెప్తున్నారన్నమాట. కంటే ఎక్కువ సమూహాలు సృష్టించబడ్డాయని అయితే చెప్తున్నారు. అంటే అన్ని గ్రూప్స్ అయితే అయ్యాయని అయితే చెప్తున్నారన్నమాట సెక్యూరిటీ గ్రూప్స్లో. మరియు ఇక్కడ చూసుకుంటే 48 లక్షల ఇక్కడ 48 లక్షలు కాదండి, 4,81,770 మంది వినియోగదారులు తమ భద్రతను ప్రారంభించారని అయితే చెప్తున్నారు. ఒక పెద్ద ఇది మా పెరుగుతున్న గ్రూప్స్ నెట్వర్క్ను మైలురాయి అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇంకా సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఎంతమంది గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారనేది అయితే ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ రివార్డులను సర్దుబాటు చేయడంపై దృష్టి సారించిన DAO ఓటింగ్ ఆమోదాలను కూడా మేము ప్రాసెస్ చేయడం ప్రారంభించామని అయితే చెప్తున్నారు. అంటే మన ఇంటర్లింక్లో గేమ్స్ ఆడుతూ కూడా మనం టోకెన్స్ని గెలుచుకునే కొత్త ఆప్షన్స్ అనేవి తీసుకురాబోతున్నారండి. వాటి మీద వీళ్ళు దృష్టి పెడుతున్నాము. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని అయితే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నవీకరణ అన్ని స్థాయిలలో వినియోగదారు భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెడుతుంది. అదే సమయంలో మొత్తం పంపిణీని తగ్గించడం ద్వారా ITLG విలువను మరియు కొరతను పెంచుతుంది. మరియు అదే సమయంలో మా అత్యంత చురుకైన సహకారులకు బలమైన రివార్డులను ఉంచుతుందని అయితే చెప్తున్నారు. అదనంగా ITLX ఇక్కడ మనకి వ్యాలెట్ గురించి నేను మాట్లాడుకున్నాం. ఈ వ్యాలెట్ మరియు హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ను ఇప్పుడు దాదాపు పూర్తయ్యాయని మరియు ఆడిట్ దశలో ఉందని పూర్తి అనుసంధానించబడినటువంటి రియల్ హ్యూమన్ నెట్వర్క్ మమ్మల్ని దగ్గరగా చేస్తున్నామని పంచుకోవడానికి మేము సంతోషంగా ఉన్నామని అయితే చెప్తున్నారు. హ్యూమన్ నెట్వర్క్ను మరింత పెద్దదిగా, మెరుగ్గా మరియు లక్ష్యానికి దగ్గరగా స్కేలింగ్ చేయడానికి మరో వారం అని అయితే చెప్తున్నారు. ఇది మనకి హైలైట్స్ అండి. ఈ వారంలో జరిగినటువంటి కొన్ని మంచి విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా అందరం కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా చాలామంది ఇంటర్లింక్లో అయితే జాయిన్ అవ్వలేదు. వెంటనే రిజిస్ట్రేషన్ వీడియో నేను నిన్న మళ్ళీ చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా అయితే చూడండి 1-2 సార్లు. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 1000 టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే గమనించండి. ఇంకా అంతేకాకుండా ఈ వీడియోని
మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.